గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఒకే ఒక్క సినిమాతో స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. 'ఉప్పెన' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బుచ్చిబాబు ఇప్పుడు రామ్ చరణ్తో చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ కంప్లీట్ చేసిన చిత్ర యూనిట్ మరొక షెడ్యూల్ని చేస్తున్నారు. గేమ్ చేంజర్ హడావుడి అయిపోవడంతో ఇప్పుడు బుచ్చిబాబుపై ఫోకస్ పెట్టాడు చరణ్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రంగస్థలం వినికిడి లోపం ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు చరణ్. అదే మాదిరి గ్రామీణ నేపథ్యంలోనే RC16 ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో కూడా చరణ్ ఒక లోపం ఉన్న పాత్రలో కనిపిస్తాడని కూడా టాక్ వినిపిస్తుంది. రంగస్థలంలో చరణ్ చెవిటివాడి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలో ఎలాంటి వైవిధ్యం చూపిస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఇప్పటికే AR రెహమాన్ పాటలను కంపోజ్ చేశాడట. ఇక మార్చిలో చరణ్ పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో ఆ సందర్భంగా మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో సాంగ్స్ ఎక్కువ ఉంటాయట. పాటలకు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రెహమాన్ అద్భుతమైన పాటలను రెడీ చేశాడట. అందులో మొదటి పాటను చరణ్ బర్త్డే కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సాంగ్తో అంచనాలు భారీగా పెంచాలని చూస్తున్నారు. ఇక సినిమాను డిజిటల్గా తీయడంగా మారిన ఈ సమయంలో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సినిమాలో కొన్ని సన్నివేశాలకి పాత పద్ధతిలో నెగటివ్ రీల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఎందుకంటే ఇలా షూట్ చేసిన భాగాలు సహజమైన రంగులతో ఒరిజినల్గా ఉంటాయి. ఆర్గానిక్గా అనిపిస్తాయి. అతిగా కలర్ ఎక్స్పోజ్ కావడం లాంటివి ఉండవు. పైగా మాస్టర్ నెగటివ్ ఉంటే రీమాస్టరింగ్ చేసుకోవడానికి చాలా సౌలభ్యం ఉంటుంది. ఈ మధ్య పాత రిలీజులను ఇలాగే చేశారు. RC16 సినిమా జరిగే కాలం 30-40 సంవత్సరాల వెనుక కాబట్టి నెగటివ్తో ప్రయోగం చేయాలనేది రత్నవేలు ఆలోచన. సుప్రసిద్ధ ఫిలిం మేకర్ క్రిస్టోఫర్ నోలన్ ఇప్పటికీ దీన్నే వాడుతుంటారు. ఓపెన్ హెయిమర్ మొత్తాన్ని అలాగే షూట్ చేసి నెగటివ్ రీల్స్ అన్ని భద్రపరిచారు. ఇక RC16 సినిమా స్పోర్ట్స్ డ్రామాగా గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ RC16కి సంబంధించిన వర్క్ మొత్తం ఆగస్టులోపు ఫినిష్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారట. కుదిరితే దసరా లేదంటే దీపావళికి సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. చరణ్ కూడా ఈ ప్రాజెక్టు మీద ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. బుచ్చిబాబు కూడా పక్కా ప్లానింగ్తో వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్లు వేయించాడు. మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ కూడా 3 ట్యూన్స్ సిద్ధం చేశాడు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈసారి దసరా దీపావళి సీజన్లో రామ్ చరణ్ బాక్సాఫీస్ను షేక్ చేయడం గ్యారంటీ అంటున్నారు. ఈ సినిమాలో చరణ్ క్యారెక్టర్ రంగస్థలం సినిమాలో చిట్టుబాబు కంటే మరింత పవర్ఫుల్గా ఉంటుందనే టాక్ ఉంది. దీంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.